హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. ఈరోజు ఆనియన్ ఎగ్ ఆమ్లెట్తో నాకున్న మెమరీని మీతో షేర్ చేసుకుంటానండి. మేము జ్యుడిషియరీ కోచింగ్ తీసుకున్నప్పుడు 4 అమ్మాయిలు ఉండేవాళ్ళన్నమాట, ఒక బ్యాచ్ కింద. మాకేంటంటే అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఫుడ్ అది ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో ఫుడ్ అది ఏం పెద్ద బాగుండేది కాదు. మేము మాత్రం కోచింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి అయిపోయిన తర్వాత మేము నడుచుకొని వచ్చేవాళ్ళన్నమాట. వస్తూ వస్తూ దారిలో మాకు ఎగ్ షాప్ ఒకటి కనిపించేది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు 1/2 డజన్ గుడ్లు అయితే తీసుకొచ్చేసేవాళ్ళం. తీసుకొచ్చేసుకొని ఏ కర్రీ వండినా సరే మేమైతే ఏం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్ తీసుకొని వెళ్ళి ఆమ్లెట్ కింద వేసేసుకునే వాళ్ళం అన్నమాట. అసలు కర్రీ అవ్వనివ్వండి, కానీ ఆమ్లెట్ మాత్రం కంపల్సరీ ఉండేది. ఇంకా అలాగే ఆమ్లెట్ వేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అన్నమాట నాకు. అప్పుడు అనిపించేదండి, ఇంట్లో మనకి వండి పెట్టి తినమ్మా అని చెప్తుంటే మనకేం తెలీదు, అలా హాస్టల్లో మనంతట మనం చేసుకుంటే తెలుస్తుంది అని. ఏదేమైనా కూడా హాస్టల్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో ఫుడ్ వాల్యూ బాగా తెలిసిందండి. మీకు కూడా ఇలాంటి మెమరీ ఉంటే షేర్ చేసుకోండి.